హలో గైస్, వెల్కమ్. ఈ రోజు ఇంకో రివ్యూ. చియాన్ విక్రమ్ నటించిన వీరా ధీరా సూర. ఈ వారం 4-5 రిలీజెస్ ఉన్నాయి, కానీ నేను మోస్ట్ ఎక్సైటెడ్ మాత్రం ఈ మూవీకే ఉండే. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఎస్యు అరుణ్ కుమార్. ఈయన లాస్ట్ ఫిల్మ్ సిద్ధార్థ్ చిన్న చిత్త. ఆ మూవీ ఒక గట్ రెంచింగ్ స్టోరీ, ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి చాలా అంటే చాలా బాగుంటది. అండ్ టెక్నికల్లీ కూడా చాలా బాగుంటది. స్క్రీన్ ప్లే అయిన, స్టోరీ అయిన, డైరెక్షన్ చాలా చాలా బాగుంటాయి. సో ఆ డైరెక్టర్ చియాన్ విక్రమ్ తోని అసోసియేట్ అయ్యి సినిమా వస్తుంది అంటే నేను కొంచెం ఎక్సైటెడ్ ఉండే. సో మరి ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత అదే ఎక్సైట్మెంట్ మెయింటైన్ అవుతుందా? సినిమా నచ్చిందా అంటే ఎస్, సినిమా అయితే నచ్చింది నాకు. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది, బట్ ఓవరాల్ గుడ్ మూవీ. అంటే జస్ట్ గుడ్ కాదు, సాలిడ్ మూవీ అనే చెప్పాలి. అంటే అగైన్ లాస్ట్ సినిమా లాగానే ఈ సినిమా కూడా టెక్నికల్ ఎంత స్ట్రాంగ్ ఉంటది, చాలా స్టైలిస్టిక్ ఉంటది. అంటే మళ్ళీ స్టైల్ అంటే లోకేష్ కనకరాజ్, సుకుమార్, పుష్ప 2 ఆ జోన్ స్టైల్ కాదు, చాలా గ్రౌండెడ్ ఉంటది మూవీ. కానీ టెక్నికల్లీ అయినా, కెమెరా మూవ్ అయ్యే విధానం అయినా, స్టడీ క్యామ్ షాట్లు అయినా, ప్రతి షాట్ హై లెవెల్లోనే ఉంటది అన్నట్టు. ఒక మనిషి సీన్ అబ్జర్వ్ చేస్తున్నట్టే ఉంటది. సో అది ఒక గ్రౌండెడ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో సీన్ సెటప్ అయ్యే విధానం, స్టోరీ అన్రావెల్ అయ్యే విధానం, ప్లాట్ సింపులే, బేసిక్ వన్ నైట్ లో జరిగే స్టోరీ. అంటే కొంచెం కైతి ఆ టైప్ స్టోరీనే. హీరో ఒక టాస్క్ ఫినిష్ చేయాలి, హీరోకి ఒక వైలెంట్ పాస్ట్ ఉంటది. ఆ వైలెంట్ పాస్ట్ ఈ రోజు నార్మల్ లైఫ్ బతుకుతున్న హీరో లైఫ్ లోకి మళ్ళీ వచ్చి అతన్ని మళ్ళీ తిరిగి వైలెన్స్ లోకి ఎట్లా తీసుకెళ్తుంది. దీంట్లో మళ్ళీ ఫ్యామిలీ సెట్ ఇన్వాల్వ్ అయితే, పోలీసు, పాలిటిక్స్, ఆల్ దీస్ థింగ్స్. చాలా సింపుల్ స్టోరీ, బట్ ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తోని, బ్రిలియంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ తోని, అండ్ ఎక్సలెంట్ ఫిల్మ్ మేకింగ్ తో ఒక మంచి సినిమా షేప్ అప్ అయింది. చూసినంతసేపు మజా వస్తుంది. అఫ్ కోర్స్ మూవీ చాలా మటుకు చాలా అండర్ స్టేటెడ్ ఉంటది. ఈ మధ్య తమిళ సినిమాలో, మలయాళం సినిమాలో ఇది కొంచెం ట్రోప్ అయిపోయింది కదా. హీరో సినిమా మొత్తం ఫ్లాట్ ఉంటాడు, అండర్ స్టేటెడ్ ఉంటాడు, లాస్ట్ కి వచ్చి బర్స్ట్ అవుతాడు. ఈ ట్రోప్ యాక్చువల్ గా ఫహద్ ఫాజిల్ మూవీతో స్టార్ట్ అయింది. వరతన్ అని 2018 మలయాళం ఫిల్మ్. దాంట్లో కూడా ఇంతే, ప్రీ క్లైమాక్స్ వరకు హీరో చాలా ఫ్లాట్ ఉంటాడు, క్లైమాక్స్ లో బర్స్ట్ అవుతాడు. విడాముయర్చి ఇలాంటి చాలా సినిమాలు వచ్చినాయి ఈ మధ్య. ఇట్లనే వీరా ధీరా సూర కూడా కొంచెం ఆ జోన్ కదనే. అట్లానే హీరో మరీ మూవీ మొత్తం ఫ్లాట్ ఏమి ఉండడు, కొంచెం పర్సనాలిటీ ఉంటది, అక్కడక్కడ బర్స్ ఆఫ్ వైలెన్స్ ఉంటది, అక్కడక్కడ ప్లానింగ్ అవన్నీ ఉంటాయి. బట్ మెయిన్ వైలెన్స్, మెయిన్ అవుట్ బర్స్ మాత్రం ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది, నెక్స్ట్ ఇంకో క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటది. మళ్ళీ ఇది కూడా ఏదో ఓవర్ ద టాప్ ఏమి ఉండదు. రియల్ లైఫ్ లో ఒక ఫైట్ ఎట్లా ప్రొలాంగ్ అవుతుందో అట్లనే ప్రొలాంగ్ అవుతుంది అనమాట. అట్లని మరి బోర్ కూడా ఏమి ఉండదు. అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా తీసి ఉండాలి అని. అండ్ ఇక టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ సూపర్, అందరు బాగా చేసిర్రు. మన 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు ఈ మూవీలో, చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది, ఆయన చాలా బాగా చేసిర్రు. మొత్తం సపోర్టింగ్ కాస్ట్ ఎవ్రీబడి డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ చియాన్ విక్రమ్ గారు కూడా బాగా చేసిర్రు. ఇంకేం చెప్తాం, ఆయన గురించి బాగా చేసిర్రు. కానీ నా ప్రకారం ఇంకొంచెం యంగర్ యాక్టర్ చేసి ఉంటే ఈ రోల్ బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. అండ్ ఇంకా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ పార్షాలిటీ, వాళ్ళ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చుకోవడం, మనకి మంచి మ్యూజిక్ ఇవ్వకపోవడం అన్న పరంపర ఈ మూవీతో కూడా కంటిన్యూ అయింది. జీవి ప్రకాష్ స్కోర్ చాలా బాగుంది. అంటే నాట్ హిస్ బెస్ట్ వర్క్, బట్ సాలిడ్ వర్క్, గుడ్ వర్క్. మనకి ఇస్తున్న స్కోర్ లాంటి స్కోర్ అయితే కాదు. రేపు రాబిన్ హుడ్ కూడా ఉందయింది, ఇంక ఎట్లుంటుందో మనం యాంటిసిపేట్ చేయవచ్చు. బట్ పర్లేదు, చూసినాక ఇంకా ఎక్కువ డీప్ లో మాట్లాడుకుందాం. బట్ ఈ సినిమాలో వీరా ధీరా సూరాలో అయితే బాగుంది స్కోర్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ మూవీ మెయిన్ స్ట్రెంత్ సినిమాటోగ్రఫీ. హై లెవెల్ షాట్లు ఉంటాయి, అన్ని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అంత పెద్ద పెద్ద ఏరియాని అంత నేచురల్ గా ఎట్లా లైట్ చేసిరో మరి, ఇట్స్ టెక్నికల్ అచీవ్మెంట్. అండ్ లాస్ట్ లో ఒక సింగిల్ టేకే అనుకుంటుంది, చాలా లాంగ్ షాట్ ఉంటుంది, మధ్యలో కట్లు పడ్డేవో లేదో నేను అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే అంత ఇమోజ్డ్ అయి ఉండే. బట్ సింగిల్ టేక్ అని అనుకుంటున్నా నేను, మస్తు ఉంటుంది షాట్ అది. సో యా, బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ అండ్ ఓవరాల్ టెక్నికలీ చాలా స్ట్రాంగ్ మూవీ. అండ్ ఈ మూవీకి మార్నింగ్ షో అన్ని క్యాన్సిల్ అవుతా ఉండే, ఏవో లీగల్ ఇష్యూస్ ఉన్నాయంట, అందుకని రివ్యూ కూడా లేట్ అయిపోయింది. SRH లైవ్ కూడా కొంచెం డిలే అయింది. బట్ నేను ఏం పర్లేదు, మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. సో ఈ వీకెండ్ మీరు కూడా ఖాళీ ఉంటే డెఫినెట్ గా చెక్ చేయండి వీరా ధీరా సూర. అక్కడక్కడ చిన్న మాస్ మూమెంట్లు కూడా పడతాయి, కరెక్ట్ టైం లో పడితే మజా వస్తుంది. సో ఎస్ గైస్, చూడండి, చూసి మీకు ఎట్లా అనిపించిందో సినిమా చెప్పండి. పొద్దున ఇంప్రాన్ రివ్యూ ఆల్రెడీ అప్లోడ్ చేసినాం, చూడకపోతే అది కూడా చూడండి. మన హిందీ ఛానల్లో కూడా ఇంప్రాన్ వీడియో అప్లోడ్ చేసినాము, ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ. రేపు ఇంకో 2 తెలుగు సినిమాలు ఉన్నాయి, వాటి రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.